హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? ఎట్లున్నారు? ఇంటికాడ ఉండేటోళ్ళు, ఉండేటోళ్ళు, కోయట్లో ఉండేటోళ్ళు, బయట దేశాలలో ఉండేటోళ్ళు అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలా, అందులో నేను ఉండాలా. ఒక చిన్న బాధ ఫ్రెండ్స్ చెప్పుదామని ముందుకు వచ్చాను. అయినా చెప్పడానికి కానీ అస్సలు నోరు రాలేదు నాకైతే. ఒక్క 2 ఏళ్ళ కిందట సాపర పోతున్నాము, ఇంటికి పోతున్నాము. ఏర్పాట్లో ఒక అక్క కలిసింది. 2 అక్కగారు, నేను, మా అక్క, మా పెద్దక్క, మా జతకు ఇంకో 2 తోడైనారు. అందరం కలిసిపోయినాము. ఏర్పాట్లో కానీ ఫోటోలు ఎత్తుకొని పోయినాము, ఫోటోలు కానీ తీసుకున్నాము. ఆ ఫోన్ అయితే నా దగ్గర లేదు, పోయింది. కానీ మా అక్క దగ్గర ఉన్నది ఆ ఫోను. ఏర్పాట్లో కానీ తీసుకున్నాము. అక్క వాళ్ళ లక్కీస్ కానీ టైం పెట్టినారు, పోయింది. కానీ అక్క వాళ్ళ లగేజ్ ఫ్లైట్ ఏదో ప్రాబ్లం అని మళ్ళీ ఒక 5-6 రోజులకు రాండి అని పేపర్ రాసి ఇచ్చారు. మా లగేజ్ అయితే వచ్చింది. అందరము ఫోటోలు తీసుకున్నాము, పోయినాము బాగా సరదాగా. అక్క కానీ టిక్ టాక్ చేస్తుంది, నేను కానీ టిక్ టాక్ చేస్తున్నప్పుడు పోయినాము. అక్క కానీ అక్క కొడుకుతో బాగా హ్యాపీగా బాగా టిక్ టాక్ చేసింది. అక్క కొడుకు పడుకొని ఉంటే నేను ఇంటికి విన్నాను. నాకు నా కొడుకులు ఫస్ట్ టైం నా కొడుకులు ఎగబడిందాక నేను ఇంటికి పోవడము. నా కొడుకులు కానీ బాగా ఎంజాయ్ చేస్తారు. కేక్ తెచ్చి కోసి బాగా చేస్తున్నారు. కానీ వాటికైతే హ్యాపీ బాగా వచ్చేసాము. ఇంటికాడ పిల్లలతో బాగా సరదాగా ఉండి ఎన్ని బాధలు ఉన్నా కానీ ఆ బిడ్డలతో ఏమో గడిపి బాగున్ని రోజులు బాగున్నాము, వచ్చేసాం. కానీ టైం బేళ్ళకంటే ఇట్లే ఏ ఏడాదానికైనా కానీ ఏడు జన్మం ఎత్తిన ఏ ఏడాదానికైనా కానీ ఏ దెబ్బ తగిలినా మోటుకుంటారండి, తట్టుకుంటారు. మొగుడు తాగుడుతోడైనా తట్టుకుంటారు, తల్లిదండ్రి చూడకపోయినా తట్టుకుంటారు, అత్త మామ చూడకపోయినా తట్టుకుంటారు. కానీ ఏ బిడ్డలు ఒక పిడిసి బేకిపోయినా కానీ తట్టుకొని భరిస్తారు. కానీ ఈ కడుపు మీద మాత్రం దేవుడు కొడితే తట్టుకోలేరండి ఏ ఏడాది. కానీ నాకైతే రేత్రి అస్సలు నిద్ర అలా చాలా బాధ అయిపోయింది. చూశాను. కానీ చూస్తే అక్క కొడుకు అక్క ఇక్కడికి వచ్చినాక బండి కొని వచ్చిందంట. యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయాడని అక్క రేత్రి నేను టిక్టాక్లేకపోయాను. నా ముందు పాత ఫోన్లో ఉండేటి నెంబర్లు ఆ రోజు ఏర్పాట్లు అందరం నెంబర్లు తీసుకున్నాం. కానీ అక్క దగ్గర, మా పెద్దక్క దగ్గర అయితే ఆ ఫోటోలు ఇంకా ఉన్నాయి, లేకనైతే ఏం లేవు. నాకైతే ఆ ఫోన్ పోయింది. రేత్రి చూస్తే అక్క కొడుకు చచ్చిపోయాడంట. కళ్యాణమ్మ లైవ్లో చెప్తాంటే నాకైతే అసలు చూడలేకపోయినాను. ఏ తల్లికి కానీ ఇలాంటి బాధ రాకూడదు. ఇలాంటి బాధ వచ్చినా కానీ తట్టుకోలేము ఆడవాళ్ళం ఎవరమో. కానీ ఎంత కష్టమైనా పడతాము, ఎన్ని ఇబ్బందులైనా పెడతాము, ఎంత తాగుడుపోతే మొగుడు కొడతా అన్నా కానీ భరిస్తాం. కానీ ఈ కడుపులో బిడ్డ మాత్రం ఏమన్నా అవుతే తట్టుకోలేమండి. నాకైతే మళ్ళీ బాధ అయిపోయింది. అక్క వాళ్ళ ఫోటో చూసి అసలు తట్టుకోలేకపోయాను. ఇంటికి పోయినప్పుడు ఎంత బాగా పిల్లలతో ఉన్నాము. నేను కానీ నా కొడుకులు పట్టుకుని పోయి ఈడియల్ టిక్ టాక్ చేశాను. అక్క కానీ చేస్తుంది. ఎంత బాధ అయిపోయిందో చూడు, ఎంత ఇబ్బంది. అసలు అక్క ఎయిర్పోర్ట్లో అట్లా నిలబడుకొని ఉంటే నేను చూడలేకపోయాను. నేనైతే నిజంగానే ఆ అక్క కోసం అందరూ ప్రార్థన చేయండి. ఆ అక్కకు మంచి మనసు వల్ల, మంచి ధైర్యం దేవుడు ఇవ్వాలని, ఆ బిడ్డని పాగొట్టుకున్న దానికి, ఆ బిడ్డ దూరమైన దానికి ఆ అక్కకు మంచి దేవుడు మంచి మనసు దేవుడు ఆ యొక్క ఆరోగ్యంగా బాగుండాలని అందరూ ప్రార్థన చేయండి. అందుకే నేను ఈ వీడియో కానీ చేస్తున్నాను. ఏం మాట్లాడాలన్నా కానీ నాకైతే మాటలు రాలేదు. ఎంత బాగా బియ్యం ఆ రోజు ఏదైనా భరిస్తాం. కానీ ఆ బిడ్డలకి ఏమన్నా వస్తే భరించలేము. మన పిల్లలే కాదు, మన బిడ్డలు ఎవరైనా కానీ, బిడ్డలు అంటే ఎవరి బిడ్డలైనా కానీ ఎందుకో బిడ్డలకి ఏమన్నా అంటేనే ఈ పానం ఎందుకో అల్లాడిపోతుంది. ఎవరి బిడ్డలన్నా కానీ, మన బిడ్డలనే కాదు ఎవరి బిడ్డలైనా కానీ ఎందుకు ఈ పానం అట్లా చచ్చిపోతుంది.
ఈ కడుపు స్విచ్ ఆ దేవుడు అట్లా పెట్టినాడేమో తెలియదు, కానీ ఆడి జన్మానికి నాకైతే అస్సలు నిద్ర రాలేదు. ఎంత బాధపడానో, ఎంత ఏడిశానో. ఆ దేవుడు ఆ యొక్క మంచి మనసేలా ఆ దేవుడు ఆ బిడ్డ బాగా స్వర్గానికి పోవాలని దేవుణ్ణి నేను కానీ కోరుకుంటున్నా. ఏమైతే మాత్రము ఆ బిడ్డ మీద బాధ అయితే అసలు నేను తట్టుకోలేకుండా. ఎందుకంటే ఆ యొక్క మళ్ళీ ఇంటికి విన్నాక టిక్ టాక్ చేసి నాకు పంపించింది. వీడియో చేసినారు అమ్మ కొడుకు ఇద్దరు. అది చూసి మళ్ళీ అక్క కింద కానీ నేను చేశాను, వీడియో చేశాను. అక్క కానీ నాకు పంపించడం జరిగింది, నేను కానీ నా కొడుకుతో చేశాను. అవన్నీ ఇప్పుడు అక్క ప్రొఫైల్లోకే చూశాను. కళ్యాణమ్మ రైతులు లైవ్ పెట్టి చెప్తా అంటే లైవ్లో అస్సలు నేను ఛాన్స్ లేకపోయాను. అక్క నేను అనుకోలేదు. నేను ఎవరైనా కానీ అందరు బిడ్డలు, అందరు తల్లులు బతకలేక ఎన్నెన్ని ఇబ్బందులతో ఈ కోవిడ్కి వచ్చారో కానీ, ఈ బయట దేశాలకు వచ్చారో కానీ అందరు బిడ్డలు, అందరు తల్లులు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే మాత్రం నాకు ఇద్దరు కొడుకులు, నా కొడుకులు కానీ బండి 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 అంటారు. నేనైతే ఎప్పుడు ఇంతవరకు బండి తీసేయలేదండి. నాకు ఆ సొంత కానీ లేదు, నేను తీసాను కానీ తీసేయలేదు. అందరూ కానీ బండి తీసిచ్చే ముందు కొంచెం జాగ్రత్త చెప్పండి పిల్లలకు. వాళ్ళకి బండి తీసిస్తే వాళ్ళకు ఒక సరదా మాత్రమే, సరదాతో వాళ్ళకి ఏం అర్థం కాదు, వాళ్ళకి అర్థమయ్యే వయసు కానీ కాదు. ఏదో ఒకటి చెప్పుకొని మనమే సరదా చెప్పుకోవాలా. తీసిచ్చే ముందు దేవుడు ఎలాగ ఎవరికి ఎట్టా రాసి పెట్టాడో తెలియదు. ఈరోజు నేను బాగా మాట్లాడుతూ ఉన్నా, ఇంకా ఉంచేపటికి నేను ఏమైపోతానో నాకే తెలియదు, ఎవరికి తెలియదు. దేవుడు యారు రాసి పెట్టింటే, ఎట్లా రాసి పెట్టింటే అట్లా పోయేటోళ్ళమే ఎవరిమైనా కానీ. ఈ భూమి మీద నూకలు ఏటికి చెల్లిపోతాయో మనకు తెలియదు. ఉన్ని రుణాలైనా మంచి మనసుతో మంచి వాళ్ళంగా మనం చచ్చిపోతే మనం నలుగురు బాధపడేటట్టు సంపాదించుకుంటే చాలు. ఈ డబ్బు, ఈ ఆస్తి, అంతస్తాలు ఇవన్నీ ఏవి రావండి మనకు. మనమంటూ పోతే నలుగురు మనుషులు బాధపడేటోళ్ళు. ఇప్పుడు చూడు అక్క ఎవరో నాకు తెలియదు అస్సలు. అక్క ఏర్పాట్లో చూసామంతే, ఏర్పాట్లో చూసినాము, అందరం తెలుసు. అట్ట తెలుసు అక్క. మళ్ళీ ఇంటికి కోయిటికి వచ్చేసాము. అక్క ఎక్కడున్నదో తెలీదు. అక్క నెంబర్ కానీ మారిపోయింది, మా నెంబర్లు మారిపోయినాయి, తెలీదు. టిక్ టాక్లు అయితే చూస్తూ ఉంటాము. ఎందుకో ఇట్లా అయిపోవడం అంటే చాలా బాధ అయిపోతుంది. ఏమైనా కానీ బాధనైతే తట్టుకోలేం కదా అని ఈడే చేస్తూ ఉన్నానండి. అందరూ నా ఫాలోవర్స్, నా ఫ్రెండ్స్, ఇంటికాడ ఉండేటోళ్ళు, కుయ్యట్లో ఉండేటోళ్ళు, బయట దేశాలలో అందరూ ఉండేటోళ్ళు, బిడ్డలకు కొంచెం జాగ్రత్తలు చెప్పండి. బండ్లలో పోయేటప్పుడు ఈ వయసులో వాళ్ళకి ఏం అర్థం కాదు. మనం ఏం చెప్పినా వాళ్ళ మైండ్ పని చేయదు. వాళ్ళు ఏదనుకుంటే అదే ఫాలో అవుతారు, కానీ మనం చెప్పేది పని చేయదు. బిడ్డలకు కొంచెం జాగ్రత్తగా చెప్పుకొని పిల్లలకు కొంచెం జాగ్రత్తగా ఉంటే మన కడుపు కోతగానే కొంచెం ఉంటుంది. మనకు పెట్టినా పెట్టకపోయినా వాళ్ళు బాగుంటేనే కదా, వాళ్ళు బాగుండడమే కదా ఏ తల్లి అయినా కోరుకుంటుంది. ఆ యొక్క బిడ్డ, పోండే బిడ్డ మనశ్శాంతిగా పిల్లోడు బాగా సర్కానికి పావాలా బిడ్డనని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటాను. ఆ యొక్క గని మంచి మనసు ఇవ్వాలా, ఆ ధైర్యం ఇవ్వాలా, ఆ భరించే శక్తి ఇవ్వాలా దేవుడని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే నేనేం మాట్లాడలేనండి, మాట్లాడాలని కానీ రాలేదు. ఏదో బాధ తట్టుకోలేక రేత్రి నుంచి అస్సలు గుండెలు బరువు, బాధ తట్టుకోలేక ఎన్నెన్నో టెన్షన్లు. ఏ పొద్దు ఏమైపోతామో కానీ తెలియదు, కానీ కళ్ళతో మాత్రం ఇట్లాంటివి చూస్తే తట్టుకోలేమండి. బాయ్, మాటలు కానీ రావట్లేదు చెప్పాలంటే.